రోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి బోనాలకు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడం ఆనవాయితీ. వారు కొద్దిసేపట్లో రాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఎందుకు జరుగుతుందంటే, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉజ్జయిని అనే ప్రాంతంలో ఈ యొక్క అమ్మవారు ఉన్నారు. అయితే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సైనికులకు కలరా వ్యాధి సోకి వాళ్ళు మరి ఆరోగ్యం బాగాలేక చనిపోతున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉజ్జయిని అమ్మవారికి మొక్కుకొని, మీరు మాకు ఈ వ్యాధి తగ్గించి మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచితే మేము ఇక్కడ మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని మేము ఈ బోనాల పండుగ సమర్పిస్తాము అని చెప్పి వారు మొక్కడం జరిగింది. వారు కోరిన మేరకు వారిని అంత ఆరోగ్యంగా చేయడం వలన ఇక్కడ ఉజ్జయిని అమ్మవారిని 1813లో ప్రతిష్ఠింపజేసి మరి ఆ రోజు నుంచి కూడా ఈ బోనాలు సమర్పించడం ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఈ బోనాలకు వచ్చిన ప్రతి భక్తులు కూడా వారి కోరికలు కోరుకొని మరి బోనం సమర్పించుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యంగా మరి ఆనందంగా ఉండాలి, మా పిల్లలు సుఖశాంతులతో ఉండాలి, అదే విధంగా రాష్ట్రం బాగుండాలి, రైతులు బాగుండాలి, వర్షాలు రావాలి, ఎటువంటి జబ్బులు కూడా మాకు దరికి చేరకూడదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలని మొక్కుకొని వెళ్ళడం జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదంతో మంచి వర్షాలు పడి పంటలు పండి మరి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, అదే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమానికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఉజ్జయిని అమ్మవారి మరి బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.